పల్లవి ప్రశాంత్ యూట్యూబ్లో వీడియోలు చేస్తూ నేను రైతు బిడ్డని అన్నాని మళ్ళొచ్చిన అంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. నేను బిగ్ బాస్కి పోవాలి అంటూ యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేసి బిగ్ బాస్ వరకు వెళ్ళారు. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ప్రతిసారి నేను గెలిస్తే ప్రైజ్ మనీ మొత్తం రైతు బిడ్డలకు పంచిపెడతా, ₹1 కూడా నేను ఉంచుకోను అంటూ డైలాగ్స్ చెప్తూ ఓటింగ్స్ పెంచుకున్నాడు పల్లవి ప్రశాంత్. చివరికి ప్రశాంత్ బిగ్ బాస్లో విన్నర్గా నిలిచాడు. అయితే 35 లక్షలు గెలుచుకున్న ప్రశాంత్ ఇప్పటి వరకు కేవలం ₹1,00,000 మాత్రమే పంచిపెట్టారు. అది కూడా ప్రశాంత్ ఎంతో అభిమానంగా తన గురువుగా భావించే శివాజీ చేతుల మీదుగా అందించారు. ఆ తర్వాత డబ్బు ఊసే లేదు. అయితే వీరిద్దరూ తరచూ కలుస్తూనే ఉన్నారు, ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. అయితే ప్రశాంత్ వీడియోలు చూస్తూ కొంతమంది రైతులు మాకు హెల్ప్ కావాలి అని కామెంట్స్ పెట్టినా అసలు రెస్పాండ్ అవ్వడం లేదట. ఒక కామెంట్ కూడా రెస్పాండ్ కాకపోవడంతో జనాలు వచ్చి రైతు బిడ్డకు డబ్బు పంచుతా అని చెప్పి ఇప్పటికీ ఎవరికీ పంచడం లేదు, ఇలాగ మాట చెప్పి మాట నిలబెట్టుకోలేకపోవడం సిగ్గుచేటు అంటూ తిడుతున్నారు.